స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ త్వరలోనే 'పుష్ప ది రూల్' మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆ అంచనాలను మరింత పెంచడానికి భారీ ప్రమోషన్స్‌ను ప్లాన్ చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా తమ సొంత ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే 'అన్‌స్టాపబుల్' సీజన్ 4లోకి వచ్చి తన అనుభవాలను పంచుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల సంచలనం రేపిన అంశం జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్‌ను నాసింగ్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు రిమాండ్పై తరలించారు. అయితే జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణలపై భిన్న కథనాలు, అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఓ దశలో సోషల్ మీడియాలో జానీ మాస్టర్ వివాదం వెనుక ప్రధాన హస్తం అల్లు అర్జున్, సుకుమారే ఉన్నారన్న విషయం భారీ చర్చకు దారితీసింది. బాధితురాలికి వెనక ఉండి సపోర్ట్ చేసింది వారిద్దరే అని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వివాదంపై స్పందించడానికి అల్లు అర్జున్కు పెద్దగా అవకాశం దక్కలేదు. అందుకే ఈ వివాదంపై వివరణ ఇవ్వడానికి అన్‌స్టాపబుల్ వేదికను చేసుకున్నారా అనే విషయం తాజా ట్రైలర్లో స్పష్టం చేసింది. అయితే బాలకృష్ణ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నాకు అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే కోపం వస్తుంది. నేను ఎప్పుడూ బయటకు చెప్పలేదు, కానీ అమ్మాయిలకు ఏదైనా జరిగితే నేను చాలా హర్ట్ అవుతాను అని అల్లు అర్జున్ వెల్లడించారు. అయితే ప్రోమో కాబట్టి క్లారిటీ లేదు, కానీ ఫుల్ ఎపిసోడ్లో జానీ మాస్టర్ గురించే పరోక్షంగా ఈ వ్యాఖ్యలను చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ.